అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందో దగ్గరికి ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు తెలంగాణ భవన్ ఇప్పుడు చూస్తుంటే అధికారం పోయిన పార్టీ ఆఫీస్ ఎట్లుంటుంది అట్లా లేదు. 10-15 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ నిత్యం పార్టీ ఆఫీస్ ఎట్లయితే కార్యక్రమాలు జరుగుతాయో అట్లా తెలంగాణ భవన్ లో గత 6 నెలల నుంచి రోజు జాయినింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. కొంతమంది సోదరులు ముందు మన దూరమైన వాళ్ళే కాకుండా కొత్తగా మళ్ళీ మన పార్టీలోకి రావాలనుకుని ఎంతో మంది యువకులే కానీ మిగతా పార్టీలో పనిచేస్తున్న నాయకులే కానీ ఈరోజు తెలంగాణ భవన్ ని ఒక వేదికగా తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మి మన యొక్క పార్టీలో చాలా మంది ఈరోజు జాయిన్ కావడం జరుగుతుంది. ఆ యొక్క క్రమంలోనే మన చేవెళ్ల నియోజకవర్గంలో మన శంకర్పల్లిలో మన సోదరులు ఎవరైతే మనకు కొంతమంది దూరం అయినారో, కొంతమంది సోదరులు ఎవరైతే బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, మీరందరికీ మరొకసారి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి స్వాగతం. మళ్ళీ తిరిగి చేవెళ్లలో శంకర్పల్లిలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి అధికారంలో వచ్చే వరకు ఇదే విధంగా పనిచేస్తామని రామన్న గారి మాట్లాడుతూ ఇప్పుడు రామన్న గారి చేతుల మీదకి మొదలు మాజీ ఎంపీ మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారికి తిరిగి పార్టీలో స్వాగతం పలకాలని నేను కోరుకుంటున్నాను. సర్పంచ్ తమ్ముడు శ్రీధర్, శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ గారు శంకర్పల్లి శేఖర్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ ఫతేపూర్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు రావాలి. యాదగిరి బీజేపీ యూత్ టీమ్ మళ్ళీ అందరు టీమంతా రావాలి. పట్టపూర్ నుంచి అందరు రండి. వేణుగోపాల్ రెడ్డి, ప్లీజ్ అందరు ఆగాలి, అందరు రావద్దు ప్లీజ్. 1 by 1 అందరికి ఛాన్స్ వస్తుంది. జస్ట్ ఒక్క నిమిషం, కొంచెం అందరు పెద్దలు మాట్లాడిన తర్వాత అందరికి అప్పుదాం ప్లీజ్. అందరూ కొంచెం ఒక 5-10 minutes ఆగండి. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ వేసుకుందరు కదా, దయచేసి మీరు కూర్చోండి, నేను మళ్ళీ వేపిస్తా.